లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం. అనుభవించరాజా అనుభవించరాజా. చాలా బాగా చేస్తున్నారు. మీరు కాదు రాంప్రసాద్ అది. మీరు కూడా కామెడీ బాగా చేస్తున్నారుగా. ట్రై చేస్తున్నానండి. తెలుగు మాట్లాడితేనే కామెడీ లేండి మీరు. ట్రావెల్స్ కి స్వాగతం. చెప్పండి సార్. హనీమూన్ ప్యాకేజ్లు. ఓకే 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 మా ఏజెంట్ మాట్లాడతారు. హలో హలో చెప్పండి సార్. హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నానండి. హనీమూన్ కి మొత్తం ఎంతమంది వెళ్తారు? హనీమూన్ కి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్తారా? అదే సార్ లాస్ట్ మంత్ ఒకటి 3 టికెట్లు బుక్ చేసుకొని ముగ్గురు వెళ్ళారు. సార్ ఆ డైలాగ్ నాదే సార్. హలో సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మా ఫ్యామిలీ అంతా సరదాగా అమెరికా, లండన్, జపాన్ వెళ్దాం అనుకున్నాం. ఎంత అయిద్దేంటి? ఒక 30 lakhs అవుతుందండి. ఒక 5,000కి పోవటం రావటం కుదరదా? 5,000 పక్కన పెట్టి 10 రూపాయలు రీఛార్జ్ చేసుకుని గూగుల్ మొత్తం చూసేయండి అన్ని. గూగుల్లో దొరుకుద్దా సార్? దొరుకుతుంది. నేను వెళ్ళు. ఎవరు రాలేదు ఈరోజు కొత్త కస్టమర్లు? వస్తున్నారు సార్. మ్యూజిక్ వేయాలి. ఏంటండి? నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. మాది ఆక్వీడ్ అండి. నాకు ఆక్వీడ్కి ఫ్లైట్ టికెట్ వేయాలండి. ఆక్వీడ్కి ఎయిర్పోర్ట్ లేదు కదా. నేను కట్టించుకుంటానని ముందు ఫ్లైట్ టికెట్. ఫ్లైట్ టికెట్ వేసాను సార్. డబ్బులు వస్తాయి. సరే ముందు డబ్బులు ఇచ్చండి. ఎంత అండి? 10,000 ఇవ్వండి సార్. ఇది కొంచెం పెట్టండి. ఆక్వీడ్కి ఫ్లైట్ టికెట్ పక్కన పెట్టండి కానండి. అదే మా మల్లేష్కి మల్లేష్ కాదండి, మలేషియా. మలేషియా వెళ్ళి రావడానికి ఎంత అవుతుందండి? వెళ్ళడానికి 10,000, రావడానికి 20,000 అండి. అదేంటే నెలడానికి 10, రావడానికి 20 ఎందుకండి ఎక్కువ? వచ్చేటప్పుడు ఫుల్ అప్ అండి, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. ఫ్లైట్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయా? స్పీడ్ బ్రేక్లు కూడా ఉంటాయి. మా పైలట్ షార్ట్ కట్ లో పట్టుకొస్తాడు. ఈసారి గానీ అది వెళ్ళగానే కబ్బు నీటి పామేస్తారు కానీ మొత్తం. కొబ్బరి నూనె పెట్టి పామేస్తారా? బ్యాంక్ లోనే. ఓ యు మీన్ బ్యాంకా? బ్యాంకా కన్నా 10 లక్షలు క్యాష్ ఉందని తీసుకొని ఏదో చేయండి నాకు. 10 లక్షలా? ఇది బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళడం కష్టం కానీ బ్యాంకాక్ మనం రప్పించేద్దాం. ఆల్రెడీ ఎంతమంది మోసం చేయదురా. ఇక్కడ పెద్ద తిప్పడలా ఉన్నాడు కదా. వచ్చినన్ని 10 లక్షలు సమానం పంచుకుందాం. నాకు 7, నీకు 3. 7, 3 సమానం లేదు సార్. నాకు 9, నీకు 1. 7, 3 సమానమే. బెస్ట్ కదా. నాకు చిన్న డౌట్ ఉంది. అలాగే వెళ్తున్నాను కదండి. ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం భయం వేస్తుంది కదండి. భయం వేస్తుంది. ఏం చేయాలన్నప్పుడు? భయపడాలి. ఇంతకు మీరు ఏం చేస్తారు? మీరు నేనండి సముద్రం ఉంటది కదా సార్, అది ఒడ్డు దగ్గర అలలు రాకుండా ఆపుతుంటా సార్. మీరేం చేస్తా ఉంటారు మామూలుగా? మనం సముద్రంలో ఉప్పు చల్లుతుంటాం. ఉప్పు అదే సముద్రం నుంచి కదండి ఉప్పు రావాలి. మనం వేస్తేనే బయటకు వస్తుంటది అది. మీరేం చేస్తారు ఇంతకీ? ఇప్పుడు చెరువులో చేపలు ఉంటాయి కదండి, వాటి కడుపు వస్తుంది కదండి. చేపల కడుపు వస్తుంది. అవును. వాటికి పురుడు పోతానండి. ఇప్పుడు రొయ్యలు కూడా పురుడు మీరే పోతారా? ఊరిక మర్చిపోయింది ఏంటండి, రొయ్యలు మగవు కదా, మేసాలు ఉంటాయి. పురుడు పోయినా సరే నువ్వు కూర్చో. నేను ఏమైనా పట్టుకొచ్చేస్తా. అడగడం మర్చిపోయాను మీకు. అలా ఆపుతాను అంటున్నారు కదా. అవునండి, వాళ్ళు వచ్చే సముద్రం ఒడ్డు దగ్గర అల్లు వస్తుంటాయి కదా, ఆపుతా ఉంటాం. ఎలా ఆపుతారండి? మన ఉప్పు అంటే వెనకెళ్ళిపోద్ది. ఎలా ఉంది? బాగుందా? ఏంటండి బాబు తల ఊగిపోతుంది మొత్తం. తల ఊగిపోవడం కాదండి, ఫ్లైట్ లో ఉన్నారు కదా. మన ఫ్లైట్ లో ఉన్నావా? ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కిసాం, ఫ్లైట్ లో ఉన్నాం. మరి సౌండ్ రావట్లేదు ఏంటండి? సౌండ్ రా, ఒక నిమిషం.
ఏం ట్రైన్ సౌండ్ వచ్చిందంటే అది అంటే ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళాల్సిన ట్రైన్ ఇంజిన్ పాడేందంట ఫ్లైట్ తగిలిచ్చారు బోగీలు అమ్మాయి అంత హెల్పింగ్ చేస్తున్నాను బ్యాంకాక్ వాళ్ళకి బాబా. వచ్చావనే అమ్మా ఏం చేసింది నన్ను ఏంటి సార్ అమ్మాయి అనేది అమ్మాయి సార్ అమ్మాయి బ్యాంకాక్ లో చిఫ్లాంగ్ అని చాలా పెద్ద బ్యాంకాక్ వచ్చా సార్ మనం ఎప్పుడు వచ్చావేంటి సార్ మన ఫ్లైట్ దిగాము మసాజ్ అడిగారు మసాజ్ చేస్తుంది అమ్మాయి మీకు మందికే పడుకుని పోయారు ఫ్లైట్ లేపిన లేకలేదు ఫ్లైట్ లో ఎన్నిసార్లు అందరూ బాయ్ చెప్పారు మీరేమో లేగరు నాకు ఎందుకో తేడా పడుతుందండి ఇది అంతనే అచ్చం భీమవరంలాగే ఉంది. భీమవరం ఏంటంటే చూడండి సార్ ఇదిగోండి బ్యాంకాక్ బీచ్ బ్యాంకాక్ లో ఏముంటుందండి మామూలుగా? బ్యాంకాక్ లో ఈఫిల్ టవర్ ఫేమస్. ఈఫిల్ టవర్ అండి అదేంటి ప్యారిస్ లో కదా అది. ప్యారిస్ లో అంటాడు ఎదురుగా ఈఫిల్ టవర్ కనిపించట్లేదా? ఏదండి అరే బైనాకులకు పట్టాల కనిపించదు. కనిపించిందా కనిపించిందండి. ఏంటి రీఫ్లా అండి ఈఫిల్ టవరా ఎలా ఉంది? బాగుందండి కదిలేస్తుందండి. ఏదైనా తాగుతానండి. ఇక్కడ మందు బాగా తక్కువకి వస్తుంది. బాగా తక్కువకి వస్తుందిరా పట్టరా పెగ్గు చాలా తక్కువ వస్తుంది. ఇదిగోండి ఏనండి తక్కువ మంది ఇంట్లో చెప్పాడుగా తక్కువ వస్తుంది ఇక్కడ ఏంటి ఎలాగైంది? అయ్యి బాబోయ్ అంత బాగా చేసిందండి. చాలా బాగా చేసింది. మీరు బ్యాంకాక్ తీసుకొచ్చారు నేను తీసుకొచ్చానండి. ఇవన్నీ బ్యాంకాక్ బాబు బ్యాంకాకే అండి మీకు డౌటా? అది చూడండి వైట్ పేపర్లు ఏంటండి అది? పూరి గారు ఎక్కడికి వచ్చే కథలు రాస్తారు అదే అది. అదేంటి మరి ఏం లేదు పేపర్ల మీద? పేపర్లు అది ఇంటర్వెల్ బ్యాంక్ ఖాళీగా ఉంటది. ఏంటమ్మా రాత్రి అసలు ఫోనే చేయలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. మరి మెసేజ్ ఏం పెట్టొచ్చు కదా? ఫోనే స్విచ్ ఆఫ్ అయింది మెసేజ్ వస్తుంది. రాత్రి అస్సలు నిద్రపోలేదు తెలుసా నేను. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు. నేను కల్లోకి వచ్చానా? మందు తాగొచ్చానా మందు తాకుండా వచ్చానా? హాస్టల్లో ఇంత మంది ఉన్నారు కదా నేనే నీకు ఎందుకు నచ్చాను అంటే ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నావు అనుకో సంవత్సరాల కొలిది వాడాలి. అదే చైనా ఫోన్ అనుకో వెంటనే మార్చవచ్చు కదా. మన వార్డెన్ ఏంటి కత్తిలా ఉంటాడు? ఏంటి ఆ మాటలు? ఆడపిల్లలు అలా మాట్లాడతారా? కత్తికిచ్చేంటి పిచ్చి పిచ్చి నరకలుతున్నారు. ఎవడు రాశాడు ఈ లెటరు? ఏంటి సార్ నా వైపు చూస్తున్నారేంటి? అసలు నేనేమన్నా అన్నారా? నేను ఎందుకు వచ్చేద్దాం మీదకి? ఐసీ ఫస్ట్ యూసీ సెకండ్ లవ్ బర్త్ ఇన్ హార్ట్. ప్రేమ గుండెలో పుట్టిందని. యూ లవ్ సే ఓకే ఎవరెస్ట్ హ్యాపీ. ఇఫ్ నో లవ్ సే ఐ డై హార్డ్. యూ మీ మ్యారీ యూ గో హనీమూన్ ఐ గో హనీమూన్. యూ గో హనీమూన్ ఐ గో హనీమూన్. యూ గో హనీమూన్ ఐ. కాన్సంట్రేషన్ అంతా హనీమూన్ లో పెట్టినట్టున్నాడు. ఇట్లు ప్రేమతో రమ్య. రమ్య కాదు లక్ష్మికి రాశాను సార్ నేను. ఎవరికి రాశావు? రమ్యకి రాశాను సార్. పిచ్చాసలు వేస్తున్నావా? అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేస్తూ ఊరుకోను. నిప్పు నాగరాజ్ ఇక్కడ పేరులో నిప్పు ఉంటది మనిషిలో నిప్పు ఉండదు. ఈసారి కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి చేసాలు వేసావు ఇంకో ఏంటి సహకరణ నా దగ్గర ఉంటది. మిగతా సగం మధ్యాహ్నం సాంబార్ ఉప్పు ఉండడం లేదు కొంచెం చూసుకోరా. పేస్ట్ వేసుకొని తిను. పేస్ట్ లో ఉప్పు ఉంటుంది ఈ మధ్య. గుడ్ మార్నింగ్ నిప్పు నాగరాజ్ గారు. ఏంటి చెప్పు? మీ హాస్టల్ గురించి చాలా విన్నాం. మా చెల్లి కూడా మీ హాస్టల్ లో జాయిన్ చేద్దామని. చెల్లి ఉందా? ఉన్నదండి. ఇలాగే ఉంటదా బాగుంటదా? నీ మీద బెటరండి. అయితే ఓకే సార్. చెప్పు. వీడి నా చెల్లి. ఏంటి వీడి చెల్లి? ఏది? మనసు పలికే గీతం. పరపురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడదు ఈ కన్య. సార్ ఆర్ యు ఓకే? yes I am perfectly all right. ఆర్ యు షూర్? yes. ఇటుపక్క చూసి చెప్పండి ఒకసారి. all right నాగరాజు. మా చెల్లికి ఫస్ట్ టైం అండి అబ్బాయిల దగ్గర నుంచి చూడడం. నేను చూడదండి రోజు.
పంచి పడింది. సార్ మా చెల్లి ఇక్కడ సేఫే కదండి? నా దగ్గర ఉంటే సేఫ్ ఎవరైనా. అన్నయ్య నాకు ఎందుకు భయం వేస్తుంది అన్నయ్య. భయపడొద్దమ్మా, నీకు నేను ఉన్నా కదా, నీకెందుకు నేను ఉన్నాగా. సార్ మా చెల్లికి మీ హాస్టల్ అలా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి? మొత్తం హాస్టల్ అంతా లేడీస్, అందరూ ఒకే ఒక జంట అంతే, అందరూ ఒకే ఒక జంట అంతే. అప్పుడప్పుడు మా చెల్లిని చూడడానికి హాస్టల్కి వస్తూ ఉండొచ్చు కదా. నేను ఏం పర్లా, నువ్వు హ్యాపీగా మీ చెల్లి పని అయిపోయినట్టే ఇంకా. అదే హ్యాపీగా ఉంటది ఇక్కడ అంటున్నా. సార్ మీరు ఈ డ్రెస్ లో కంటే టీ షర్ట్ వేస్తే చాలా బాగుంటారు. వెళ్ళిపోయాడు టీ షర్ట్ వేస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈడొకడు పానగాలు ఒప్పడకాడు. ఏంట్రా నీ బాధ? కరెక్ట్ ఫ్లో లో ఉన్నప్పుడు వస్తావు చెల్లెమ్మ అనుకొని. అమ్మమ్మ చివరక్షరం అంటుంది, ఒక్కసారి చెల్లిని చూస్తానంటుందండి. బలవంతం చేస్తావేంటి అమ్మాయిని? నేనే ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని ఇలా పట్టుకోవాలా? ఆడపిల్లకి చదువు ముఖ్యమా కాదా సార్? ముఖ్యమే. మీరు ఒక్కసారి చెప్పండి సార్. నేను చెప్పేస్తా. ఆవిడ రాదు. అర్థం చేసుకోండి సార్. నిప్పు నాగరాజు రాదు. ఇప్పటికే తరతేస్తుంది నీకు. ఏం వరి అవద్దు. కుష్మా గారు నాకు బాయ్. బాయ్ సార్. నేనే ఇడిపోతే బెటర్. ఎవడు వర్కౌట్ చేసుకుంటున్నాడు. భయ్యా ఏం చెప్పండి? మీ చెల్లిని చూడాలి ఒకసారి రమ్మనండి. మా చెల్లికి ట్రాన్స్ఫర్ అయింది, సీఏ ప్రమోషన్ వచ్చే ఊరు వెళ్ళిపోయింది. రేపు కమిషన్ కూడా అవుతుంది. ప్రాబ్లమా? అది కాదండి, ఎలా ఉందో ఏంటి అక్కడ. మీకేంది, మీ ఆటలు చూసుకోండి. నిప్పు నాగరాజు కదా, మీరు వెళ్ళి. అదేంటి తూలుతో వస్తుంది? నాకు మీ చెల్లి అంటే ఇష్టం. మీ చెల్లిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. దీన్ని పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటా. హనీమూన్ తీసుకెళ్తావు? పిల్లలకంటావు? ఫస్టే అది. నువ్వు కన్నెత్తారా బాబు నువ్వు. నాగరాజు గారు మీకు చెప్తే అర్థం అవట్లేదు. ముందు మీరు 2 పెగ్గులేసి మీకు నిజం చెప్తానండి. నేను మీ చెల్లి పక్కన కూర్చుంటా. మధ్యలో కూర్చోబెట్టు నాగరాజునే. ఆర్ యు ష్యూర్? yes. మీరు అసలుకే సున్నితం, మళ్ళీ హార్ట్ బ్రేక్ అనడం అయితే నేను తట్టుకోలేను. నాకేం ప్రాబ్లం లేదు. నేనున్నా నీకు. నేను నిన్ను బాగా చూసుకుంటా. తర్వాత పెళ్లి తర్వాత హనీమూన్ ఏం చేసుకుంటారు? పిల్లలు కనద్దా? ఫస్ట్ ఆడపిల్ల కావాలి నాకు. అసలు నేను ఆడపిల్ల అయితేనే కాదు. అయినా మీరు మానుకోరా? కాంప్రమైజ్ కారా? అయినా పర్లా, నేను చేసుకుంటా. హెయిర్ స్టైల్ బాగుందండి. ఒకసారి మీ గుండె మీద వేసుకోండి, గట్టిగా పట్టుకోండి. నేను చెప్పిన షాక్ అవ్వకూడదు. ఏంటి? అది మా చెల్లి కాదండి, ఆడు నా ఫ్రెండ్. అబ్బాయా? అయినా బాగున్నాడు లేడీ గెటప్లో చేసి. ఏరా నీకు ఇంత క్లియర్ గా చెప్పిన అర్థం అవుతా? అయినా బాగుందా? లేడీ గెటప్లో బాగుంది కదా సార్, తప్పేమని చేసుకుంటే.